హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. సో ఈరోజైతే మనం ఏం వీడియో చేస్తున్నామో మీకైతే ఆల్రెడీ తెలుసు. మనం మామా ఎర్త్ ఆనియన్ షాంపూ అండ్ ఆనియన్ కండిషనర్ గురించి అయితే ఈ వీడియో చేస్తున్నాం. సో ఇదైతే నా హానెస్ట్ రివ్యూ. సో నేనైతే ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను షాంపూని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంతకుముందు మన ఛానల్కి ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ ఇంకా మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుంటాను. మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. కమింగ్ టు ద వీడియో, నేనైతే మీకు ఒక రియల్ ఇన్సిడెంట్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. నేనైతే ఒక బ్రాండెడ్ సెలూన్లో హెయిర్ స్పాక్ అని వెళ్ళాను. సో అక్కడ నాకు రెగ్యులర్గా సర్వీసెస్ చేసే అతనైతే నాకు హెయిర్ స్పా చేస్తానని చెప్పాడు. సరే అని చేయమన్నాను. చూస్తే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది సార్, హెయిర్కి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు అన్నట్లుగా చెప్పారు. ఇది చూసాక అతనైతే ఒక షాంపూని అయితే సజెస్ట్ చేశాడు. సో అదే మన మామా ఎర్త్ ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. ఎందుకు ఇది సజెస్ట్ చేసావు నాకు అని నేను అతను అడిగాను. అడిగితే అతను వచ్చి, సార్ చాలామంది క్లయింట్స్ అయితే ఈ షాంపూ యూజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళకైతే బెస్ట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి అని చెప్పొచ్చాడు. నేనైతే అతని పేరైతే ఈ వీడియోలో చెప్పట్లేదు, ఎందుకంటే మన వల్ల ఇంకొకరు ఇబ్బంది పడకూడదని. ఈ మన మామా ఎర్త్ ఆనియన్ షాంపూ గురించి కానీ చూసుకుంటే, సో ఇందులో అయితే ఆనియన్ సీడ్స్ అనేది యూజ్ చేస్తారు. సో అదేంటంటే మనకి రూట్స్ నుంచి అయితే స్ట్రాంగ్ అవ్వడానికి అయితే బాగా వర్క్ అవుతుంది. అండ్ తర్వాత అయితే మనకి ఈ షాంపూలో మెయిన్ థింగ్ అయితే మనకి ఇది చాలా మైల్డ్ షాంపూ అండ్ మనకి ఏంటంటే రూట్స్ అండ్ హెయిర్ని అయితే బాగా థిక్గా చేస్తుంది. తర్వాత ఇది పారాబెన్ అండ్ SLS ఫ్రీ. సో ఇదేంటంటే మనకి ఓన్లీ మైల్డ్ షాంపూస్లో ఇస్తారు. ఇదేంటంటే మన హెయిర్ని డ్యామేజ్ అవ్వకుండా అండ్ సల్ఫేట్ ఫ్రీగా ఉండడానికి అయితే మనకి ఇది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ అయితే నేను ఓన్లీ షాంపూ అయితే ఆర్డర్ ఇచ్చాను. సో తర్వాత నేను కండిషనర్ అనేది ఎందుకు ఆర్డర్ ఇచ్చాను అనేది మీకు ఈ వీడియో ఎండ్లో అయితే చెప్తాను. సో నేను షాంపూ యూజ్ చేసేటప్పుడు అయితే నాకు హెయిర్ ఫాల్ అయితే కొంచెం తగ్గినట్లే అనిపించింది. అండ్ ఇది హెయిర్ కానీ చూసుకుంటే మనకి కొంచెం థిక్గా అండ్ కొంచెం స్ట్రాంగ్గా కూడా అనిపించింది హెయిర్. కానీ ఏంటంటే నాకు హెయిర్ కొంచెం ఫిజీగా అనిపించింది, అంటే బాగా అన్ఈవెన్గా ఉండడం, సో కొంచెం డ్రైగా అవ్వటం హెయిర్ అలా అయితే నాకు అనిపించింది. సో ఏంటంటే ఇది కంటిన్యూస్గా అయితే నేను ఒక 6 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. నేను తీసుకుంది అయితే 250 ml బాటిల్. నాకు 350 కాస్ట్ అయితే పడింది. ఇది మనకి 2 years ఎక్స్పైరీ డేట్ అయితే ఇస్తారు. సో అలా డ్రై అవ్వడం చూసి నేను ఏంటంటే ఆ సెలూన్ అతన్ని మళ్ళీ అడిగాను, మనకు వచ్చే క్లయింట్స్కి కూడా ఎవరికైనా ఇష్యూ ఫేస్ చేస్తున్నారా అనేది. అతని సజెషన్తో నేను మళ్ళీ కండిషనర్ అయితే ఆర్డర్ చేశాను. కండిషనర్ ఆర్డర్ చేస్తే కొంచెం హెయిర్ అయితే బాగా సిల్కీగా అండ్ కొంచెం డ్రై కాకుండా అలా అయితే ఉంటుంది అని చెప్పాడు. సో కండిషనర్ కూడా నేను ఆర్డర్ అయితే చేశాను. అండ్ కండిషనర్ అరౌండ్ 4 months నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది కూడా 250 ml కాస్ట్ అరౌండ్ 350 రూపీస్ అయితే ఉంది. ఈ కండిషనర్ యూజ్ చేసిన తర్వాత అయితే నాకు ఆ డ్రై హెయిర్ అనేది చాలా బెటర్ అనిపించింది. అంటే డిపెండ్స్ ఆన్ హెయిర్ టైప్స్, అంటే మీ హెయిర్కి ఒక విధంగా వర్క్ అవ్వచ్చు, వేరే వాళ్ళకి ఇంకో విధంగా వర్క్ అవ్వచ్చు, అలాగే నాకు ఇంకో విధంగా అయితే వర్క్ అవ్వచ్చు. సో అందరికీ ఒకేలాగా ఉంటుందని మాత్రం నేను చెప్పను ఈ వీడియోలో. ప్రీవియస్గా అయితే నేను ఆనియన్ జ్యూస్ తీసుకొని దాన్ని అయితే హెయిర్కి బాగా మసాజ్ చేసి మాస్క్ లాగా పెట్టుకునేవాడిని. సో అది కొంచెం టఫ్గా అనిపించింది. సో అందువల్ల ఏంటంటే ఈ షాంపూ అండ్ కండిషనర్ తీసుకున్నాను నేను. ఓవరాల్గా అయితే ఇది చాలా బాగుంది షాంపూ అండ్ కండిషనర్. కానీ ఓన్లీ షాంపూ యూజ్ చేస్తే మీకు రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి అనేది ఒకసారి అయితే చూడండి. సో నా సజెషన్ అయితే షాంపూతో పాటు కండిషనర్ కూడా యూజ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనిపిస్తుంది. అలాగే ఈ షాంపూ అండ్ కండిషనర్ కాకుండా నేను వీక్లీ వన్స్ ఒక హెయిర్ మాస్క్ అయితే యూజ్ చేస్తాను. సో అది కూడా నేను ఒక న్యూ వీడియో అనేది చేస్తాను ఆ హెయిర్ మాస్క్ గురించి. సో ఇవి యూజ్ చేసిన తర్వాత అయితే నాకు చాలా బెటర్ అనిపించింది అండ్ హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అయింది అనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ మీరు కూడా పర్చేస్ చేసుకోవాలనుకుంటే లింక్స్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఒకసారి అయితే చూడండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే
నా కంటెంట్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.